ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యం ఇక్కడ రాయబడిన మాటల్లో రోమాపత్రికలో 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమైన అనుకూలమై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని, ఇక్కడ పౌలు గారు చెబుతూ లోక సంబంధమైనది కాదు దేవుని రాజ్యము, లోక సంబంధమైనది కాదు దేవునితో నిబంధన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తమేది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని నూతన మగునట్లుగా మీరు రూపాంతరమనే అనుభవం చెందాలంటే అక్కడ చెప్తున్న మాట మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట. ఒకసారి ఒక ఉపమానంగా చెప్తూ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో మొదటిగా పెద్ద కుమారుడితో తండ్రి చెప్తున్నాడు, నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి ద్రాక్ష తోటలో ఈరోజు పని చేయవలసిన ఉంది అని చెప్పినప్పుడు, మొదటిగా పెద్ద కుమారుడికి చెప్పినప్పుడు నాకు కుదరదు, నేను వెళ్ళలేను అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. కానీ చిన్న కుమారుడు కూడా చెప్పాడు, ఇదెంత పని, నేను వెళ్తాను తప్పకుండా అని చాలా నమ్మకంగా తిరిగి సమాధానం చెప్పాడు. ఈ విషయంలో వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్తలో 21-29 వచనాన్ని మనం చదువుతున్నాం. వాడు పోనని ఉత్తరమిచ్చను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ మొదటిగా పోనని చెప్పాడు, తర్వాత ఏమో తన మనస్సు మార్చుకొని పోయెను అని రాయబడి ఉంది. 28లో కూడా ఒక మాట ఉంటుంది, మీకు తోచినది ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యమని చెప్పాను. ఇక్కడ చెప్తున్న మాట, తండ్రి చెప్పిన మాటను మొదటిగా కుమారుడు పోనని చెప్పి ఉన్నాడు, మొదటి పెద్ద కుమారుడు. కానీ తన మనస్సు మార్చుకొని పోయెను. 30లోకి వచ్చేలకి అతడు 2వ వాడి యొద్దకు వచ్చి ఆ ప్రకారము చెయ్యగా, వాడు, అయ్యా, ఇగో పోదననుకొని లేకపోయేదిని, కానీ ఈ 2 ఎవడు తండ్రికి ఇష్టప్రకారముగా చేసిన వాడై వాడు నడుచుకున్నాడని రాయబడి ఉన్నదని ఇక్కడ వారిని అడుగుతున్నాడు. వీళ్ళిద్దరినో ఎవరు తండ్రికి ఇష్టలు, ఎవరినంటే వారిని ఇష్టపడి, ఇక్కడ ఉపమానంతో మాట్లాడుతున్నాడు ప్రభు. భూమి మీద ఎవరిష్టం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నరుని యొక్క జీవితం అంతా కూడా బాల్యము నుండే వారి హృదయములు చెడ్డవై ఉన్నాయి. అయితే వాక్యము ఎప్పుడైతే తండ్రి యొద్ద నుండి దేవుని మాటలు వస్తున్నాయో, ఎవరు తమ మనస్సు మార్చుకుంటారో దేవునికి ఇష్టలైన వారు వారే. ఈరోజు ఎన్నోసార్లు ప్రభునొద్దకు రమ్మని పిలిచాడు, వాళ్ళ కాల దేవుడు మాటలు వినమని చెప్తున్నాడు, వినలేకపోతున్నావు. నీ మనస్సు మార్చుకోమని పలుమార్లు లేఖనాలు సెలవిస్తున్నాయి, కానీ కొంతమంది మనస్సు మారట్లా.
దేవుని సన్నిధిలో ఎవరు దేవునికి ఇష్టలంటే ఒకప్పుడు ఒప్పుకోలేకపోయారు, ఇప్పుడు ఒప్పుకొని ఏ స్థితిలో ఉన్నా నీ మనసు మార్చుకొని యేసుక్రీస్తునందుకు వస్తే ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతున్నాడు ప్రభు. వీరిద్దరిలో మొదట కుదరదని చెప్పాడు, కానీ రెండోసారి తండ్రి మాట విని తన మనసు మార్చుకున్నాడు. చూశారండి, అతడు తండ్రికి ఇష్టమైన కుమారుడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నీ మనస్సు మార్చుకొని దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నట్లయితే ఆయనకిష్టుడుగా నీవు ఉంటావని ఇక్కడ ఉపమానముగా వాక్యం చెప్తున్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 51, 52 మనం చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలియచేయుచున్నాను, మనమందరము ఇదిగో నిద్రించుచున్నాము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు నొందెదము. బోర మోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు నొందెదము. ఈ వాక్యము చెప్తున్నమాట. ఖచ్చితంగా రెప్పపాటున మార్పు నొందే సమయం ఉంది. అందుకనే భూమి మీద ఉండగానే దేవుని వాక్యము వినుచు, దేవుని వాక్యమును అనుసరించుచు దేవునితో నిబంధన చేసుకోవాలి. లేని ఎడల నిద్రించుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కడబోర మోగగానే మనమందరము మార్పు నొందిన వారముగా ఉండాలని దైవజనుడు సంగమునకు సూచిస్తూ ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి మనము అక్షయులుగా లేపబడినట్లుగా, మనము మార్పు నొందినట్లుగా భూమి మీద ఉండగానే మరి క్రీస్తుని మనము ధరించుకొని మార్పు నొందిన బిడ్డలుగా ఉండాలని మూలవాక్యములు చెప్తున్న మాట. దైవ చిత్తం ఏంటంటే మీరు మార్పు నొంది రూపాంతరము పొందే అనుభవాల గురించి ఈరోజు వాక్యం చెప్తున్న మాట. రోమేలుకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి శరీరులు దురాశలకు లోబడినట్లుగా చావునికే లోనైనను మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. మొదటి సూచన. శరీరము దేనికి సూచిస్తుందంటే పాపమునకు, దురాశలకును, మరి అనేకమైన విషయాలకును సూచిస్తుంది. 13లో మనం చూస్తే, మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమని అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనగా దేవునికి అప్పగించుకోవాలి. ఏదో ఒక పేదాలతో ప్రార్థన చేసి ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటే కాదు. నీ అవయవములో నీతికి సాధనగా అప్పగించుకోవాలి. కొందరు అవయవములు ఎలా ఉన్నాయి అనేది చూస్తే దుర్నీతికి సాధనంగా, ఈ కళ్ళతో చూడకూడని చూస్తారు. మళ్ళా దేవుని యొద్దకు వచ్చి నన్ను చూడు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఆ నోటితో మాట్లాడకూడనివన్నీ మాట్లాడతారు, అదే నోటితో ప్రార్థన చేస్తారు. ఆ చెవులతో వినకూడనివన్నీ వింటాడు. ఇవే నీ సర్వేంద్రియములలో అవయవములన్నీ కూడా దేనికి సాధనంగా ఉన్నాయి? నీతికి సాధనంగా ఉన్నట్లయితే నీవు చెబుతున్నటువంటి మాట దేవుని సన్నిధిలో నీతికి సాధనంగా దేవునికి అప్పగించుకోవాలి. ఇంకా కొంతమంది ఏదో నమ్మామని అనుకుంటున్నారు, కానీ సంపూర్ణముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోలేదు. ఎందుకంటే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడును, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. పౌలు గారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నమాట. మీరు మీ సొత్తు కాదు. మన దేహము దేవుని ఆలయముగాను పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించటానికే క్రీస్తు నొద్దకు వచ్చి ఉన్నాము. యేసుక్రీస్తులో మనము నిలిచిన అనుభవాల మధ్యలో మనము మన సొత్తు కాదు. 20లో కూడా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొన్నారు. మీరు మీ సొత్తు కాదు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇంకొక మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచనీయకుండినట్లు ప్రోక్షహించబడిన హృదయములలో గలవారమని నిర్మలమైన ఉతక స్థానము చేత శరీరము కలిగిన వారై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరెదము. ఇక్కడ ప్రాముఖ్యం, విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి. విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత ఉండి యథార్థమైనటువంటి హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరదమని రాయబడింది. కాబట్టి ఈ వాక్యములో మూలవాక్యం చెప్తున్న మాట, లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమైన అనుకూలమైన దైవ చిత్తానుసారంగా మీరు మనస్సు మార్చుకొని రూపాంతరం పొందాలి. ఒకటి, మనస్సు మారి రూపాంతరం పొందాలి. 2, మీ అవయవములను దుర్నీతికి సాధనం కాదు నీతికి సాధనముగా ఉండినట్లు మీరు దేవుని సన్నిధిలో మీ సొత్తు కాదు దేవుణ్ణి మహిమపరచాలి మీ దేహముతో. 3వది ఇక్కడ మనం చూస్తే, విశ్వాసము సంపూర్ణతలో నిశ్చయత కలిగి యథార్థమును మనము హృదయముతో మన దేవుని సన్నిధిలోనికి ఆయన ధ్యానించాలి. పిల్లరా, వాక్యం చెప్తున్న మాటలో మీరు మీ మనస్సు మీ అవయవములను సర్వ శరీరములో దేవుని సన్నిధిలో ఆయన మహిమపరచబడాలి. అది మార్పు నొందినటువంటి అనుభవం. మీ రూపాంతరం పొందే అనుభవంలోనికి రావాలని వాక్యం చెప్తూ, ఈ వాక్యములో మరి నూతనమగునట్లు మీ మనస్సు మారాలి. లోక మర్యాదలు కాదు, లోక కార్యక్రమాలు కాదు. దేవునికి నువ్వు దేవుడి సన్నిధిలో నిలిచి లోకములో వేరుగా జీవించి పరిశుద్ధమైన జీవితముగా నీతికి సాధనగా నీవు అప్పగించుకోవాలని వాక్యం చెప్తూ, కాబట్టి విన్న వాక్యమును బట్టి నీ మనస్సును నీ సర్వ శరీరములో నీ అవయవములను నీవు దేవుని సన్నిధిలో దేవుని సొత్తుగా ఉన్నావా, లేదా దేనికో బానిసైపోయి దేనికో బలహీనతలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయమే ఇదిగోనైనా లోక మర్యాదలు అనుసరించక లోకములో పాపములున్నాయి, శాపములున్నాయి, బలహీనతలున్నాయి, కృంగదీసేటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. వాటిలో నుండి తప్పించి నీతికి సాధనముగా విశ్వాస విషయములో యథార్థమైన హృదయ విషయములో సర్వ శరీరమును అప్పగించుకొని ఎవరిలో ఏ బలహీనతలు ఏలుబడి చేస్తున్నాయో సాతాను యొక్క కుయుక్తులన్నీ
నజరేయుడని యేసు నామములో సంపూర్ణులుగా మార్చబడుదురుగాక. మీ ఆత్మచేత అభిషేకించబడి ప్రతి ఒక్కరూ కూడా ఇదిగోనైనా నీతికి సాధనముగా తమ జీవితములు అప్పగించుకునే కృపలో స్థిరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.